కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తపై దృష్టి సారించింది. గత పాలకులు ఎక్కడికక్కడ గుట్టలుగా పేర్చిన చెత్త నుంచి సంపద సృష్టించే విధానానికి శ్రీకారం చుట్టింది. కొండలను తలపిస్తున్న చెత్తను శుభ్రం చేయడమే కాకుండా డంపింగ్ యార్డు స్థలాలను వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్వచ్ఛాంధ్రలో భాగంగా రాష్ట్రంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. పురా నగరపాలక సంస్థలు వ్యర్థాల గుట్టలను ఖాళీ చేస్తున్నారు. ఏళ్ల నాటి వ్యర్థాల్ని శాస్త్రీయ విధానంలో శుభ్రం చేస్తున్నారు. వచ్చే గాంధీ జయంతి నాటికి పూర్తి స్థాయిలో వ్యర్థాల గుట్టలను నిర్వీర్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు మిగిలిన అన్ని మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ దాదాపుగా 3,63,000 టన్నులుగా ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందండి. అక్టోబర్ 2 లోపు టోటల్గా కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ మాకు నిర్దేశించింది. దాని ప్రకారం టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని ఏ రోజు ఎన్ని మెట్రిక్ టన్స్ ప్రాసెస్ చేయాలనే దాన్ని గైడ్లైన్స్గా తీసుకొని పని జరుగుతుంది. బాగా ప్రెస్ అయినటువంటి ఈ కంపోస్ట్ని చెత్తని సన్కి ఎక్స్పోజ్ చేస్తామండి. కాస్త డ్రై అయిన తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్స్ ద్వారా ఈ ట్రామిల్ సిస్టంలో ఈ వేస్ట్ మొత్తాన్ని దాని మీద ఉంచుతామండి. మట్టి వస్తుంది. ఆ మట్టిని మనము గ్రీనరీ కానీ ప్లాంటేషన్స్కి అంటే ఫుడ్ ఐటమ్స్కి వాడమండి. అది టెస్ట్ చేసి వాడతాం. ముఖ్యంగా మొక్కల కోసము గ్రాస్ పెంచుకోవడానికి వాటికి వాడతామండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 15th ఫైనాన్స్ ఫండ్స్ తప్పనిసరిగా మ్యాండేటరీ అండి. కొంత 50% సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి వాడాలనేది మ్యాండేటరీ. ఇంతకాలం వ్యర్థాల నిర్వీర్యం పనులు నగర పురపాలక సంఘాల ఆధీనంలో జరిగేవి. జూన్ 1 నుంచి ప్రజారోగ్య సాంకేతిక విభాగానికి ఆయా బాధ్యతలు అప్పగించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు పురా నగరపాలక సంస్థల్లో పాత వ్యర్థాలను అంచనా వేసి ఆ మేరకు టెండర్లు పిలిచి క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలోని నగర పురపాలక సంఘాలను చిలకలూరిపేట, ఏలూరు క్లస్టర్లలోకి చేర్చారు. చిలకలూరిపేట క్లస్టర్ పరిధిలో 13 పుర నగరపాలక సంస్థలకు సంబంధించి 3,63,292 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను నిర్వీర్యం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 30,35,00,000 రూపాయలను ఖర్చు చేస్తున్నారు. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరపాలక సంస్థల్లో 25% నిధుల్ని స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద కేంద్రం భరిస్తోంది. ఫస్ట్ మేము బయోకల్చర్ చేస్తాము. టోటల్ ఇన్వార్డ్ మొత్తం తీసుకుంటాం. MSW మాకిచ్చిన జోన్ వైజ్గా తీసిన తర్వాత బయోకల్చర్ స్ప్రే చేయటం అనేది జరుగుతుంది. జోన్ వైజ్గా తీసిన MSWని ప్లాంట్ దగ్గర పెట్టి ఇన్వార్డ్గా తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రాసెసింగ్ జరుగుతుంది ఈ ప్లాంట్లో. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో రోజువారీ వ్యర్థాల్ని గుంటూరు సమీపంలోని ఓబులనాయుడు పాలెం వద్ద ఉన్న జిందాల్ వేస్ట్ పవర్ ప్లాంట్కు తరలిస్తున్నారు. ఇనుము, ప్లాస్టిక్, దుస్తులు, చెక్క లాంటి వ్యర్థాలను వేరు చేస్తున్నారు. చివరగా వచ్చే మట్టిని నగర పురపాలక సంఘాల పరిధిలోని మొక్కల పెంపకానికి వినియోగిస్తున్నారు. నిల్చుంటే ఎంత హాయిగా ఉందో. దుర్వాసన లేదు, పొగ లేదు. చుట్టుపక్కల చాలా మంది టిట్కో ఇళ్ళు ఉన్నాయి. 1504 ఇళ్ళు. ఈ పక్కన కూడా SNR కాంప్లెక్స్ అని ఉంది. ఇక్కడ కూడా అందరు ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు బాగా కంప్లైంట్ చేసేవాళ్ళు. పాపం మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత దీన్ని కూడా చక్కగా చేయగలిగాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఈ పల్నాడు జిల్లా వచ్చినప్పుడు కూడా దీన్ని చూడటం జరిగింది. మాకు ఇంకా రాబోయే కాలం నిధులు కూడా శాంక్షన్ చేస్తారు. ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలకి సేవ చేయడానికి మేము ఉన్నాం. పర్యావరణానికి హాని కలిగించకుండా అదేవిధంగా ఇక్కడ సాయిల్ని కూడా ఉపయోగించుకునే విధంగా పూర్తిగా శాస్త్రీయ విధానాల్లో ఈ చెత్తను శుభ్రం చేస్తూ దాన్ని అన్ని విధాలు ఉపయోగించుకునేలాగా తీర్చిదిద్దుతుంది. ఈ వ్యర్థాలను నిర్వీర్యం చేస్తుంతో పాటు ఈ స్థలాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుంది. కేరవన్ ఆలితో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.